సంక్రాంతి రోజు శబరిమలలో కనిపించే పవిత్రమైన నక్షత్రం మకర జ్యోతి. మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం. ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది. ఈ నక్షత్రాన్ని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు. మకర జ్యోతి నక్షత్రం జనవరి 14 లేదా జనవరి 15 మకర సంక్రాంతి నాడు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య శబరిమల నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలే మేడు నుండి మకర జ్యోతి వస్తుంది. మకర జ్యోతి అనేది ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలే మేడు కొండపై 3 సార్లు కనిపించే దీపం. పూర్వ సంవత్సరాలలో పొన్నంబలే మేడులో మకర జ్యోతి రోజున గిరిజనులు చేసే పూజ ఇది. ఇప్పుడు దీనిని కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అటవీ శాఖ మద్దతుతో చేస్తుంది. కేరళ హైకోర్టు వాస్తవాన్ని ధృవీకరించింది. కేరళలోని ప్రసిద్ధి శబరిమల ఆలయంలోని మకర విల్లక్కు మానవ నిర్మితం కాదని కేరళ హైకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం పెరియార్ టైగర్ రిజర్వ్లో ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ధృవీకరించింది. ఇది సాంప్రదాయకమైన ఆచారం కాబట్టి దీనిని తొలగించలేమని బోర్డు కోర్టుకు తెలిపింది. కాంతి కనిపించే పొన్నంబలే మేడులో మకర విల్లక్కుకు బదులుగా దీపారాధన నిర్వహించాలన్న బోర్డు విజ్ఞప్తిని న్యాయమూర్తులు తొట్టత్తిల్ రాధాకృష్ణన్ శేఖరలతో కూడిన ధర్మాసనం అనుమతించింది. మరక విల్లక్కు గురించి బోర్డు అంగీకరించిన దృష్ట్యా ఈ అంశంపై తదుపరి విచారణ అవసరం లేదని కోర్టు పేర్కొంది. శ్రీరాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడు శబరిమలలో పరమ భక్తురాలు అయిన శబరిని కలుసుకున్నారు. శబరి పనులను రుచి చూసి రాముడికి సమర్పించింది. రాముడు వాటిని సంతోషంగా హృదయపూర్వకంగా అంగీకరించి తిన్నాడు. అప్పుడు రాముడు తపస్సు చేస్తున్న ఒక దివ్య వ్యక్తిని చూశాడు. ఎవరా అని శబరిని అడిగాడు. శబరి శాస్తా అని చెప్పింది. రాముడు శాస్తా వైపు నడిచాడు. తరువాత ఆ యువరాజు రామునికి స్వాగతం పలికేందుకు లేచి నిలబడ్డాడు. ఈ సంఘటనను వార్షికోత్సవాన్ని మకర విల్లక్కు రోజున జరుపుకుంటారు. మకర విల్లక్కు రోజున ధర్మశాస్త్ర తన భక్తులను ఆశీర్వదించడానికి తన తపస్సుకు విరామం ఇస్తాడని నమ్ముతారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పను ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది భక్తులు సందర్శిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూసే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. 1999, 2011లో శబరిమల వద్ద జనవరి 14 మకర జ్యోతి రోజున 2 పెద్ద తొక్కిసలాటలు సంభవించాయి. ఆ తొక్కిసలాటలో చాలా మందే మరణించారు. 1999లో తొక్కిసలాటపై విచారణ జరిపిన జస్టిస్ టి చంద్రశేఖర మీనన్ కమిటీ మకర జ్యోతి ప్రామాణికత వివరాల జోలికి వెళ్లడం మానుకుంది. మకర జ్యోతి అనేది విశ్వాసానికి సంబంధించిన అంశమని విచారణ చేయలేమని కమిటీ పేర్కొంది. ఆ సమయంలో జస్టిస్ చంద్రశేఖర మీనన్ మకర జ్యోతి వాస్తవికతను విచారించారు. మకర జ్యోతి సాక్షిగా కమిషన్ న్యాయవాదిని కూడా నియమించాడు. 2011లో శబరిమలలో జనవరి 14 మకర జ్యోతి రోజున మరో మానవ తొక్కిసలాట జరిగింది. వార్షిక తీర్థయాత్రలో ఇది బయటపడింది. 102 మంది యాత్రికులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట తర్వాత మళ్ళీ చర్చ జరగడంతో కేరళ హైకోర్టు మకర జ్యోతి మానవ నిర్మితమా కాదా అని తెలుసుకోవాలనుకుంది. శబరిమల నుండి కనిపించే ఈ కాంతి పవిత్రమైన ఖగోళ కాంతి అని తేల్చి చెప్పింది. మకర విల్లక్కు మకర జ్యోతి మధ్య తేడాను గుర్తించాలని, మకర జ్యోతి ఒక ఖగోళ నక్షత్రమని, మకర విల్లక్కు వెలిగిస్తారని తాజామోన్ తంత్రి కుటుంబ పెద్ద కాంతారావు మహేశ్వరరావు పేర్కొన్నారు.